కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి అయ్యప్ప శిఖర ధ్వజ బలిపీఠ పంచాహ్నిక దివ్య ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యింది. పూజ గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర ఆశీస్సులతో నాగేంద్ర శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా యాగశాల ప్రవేశం, వాస్తు పూజ అనంతరం 9 మంది దంపతులచే జలాదివాసం కార్యక్రమం నిర్వహించారు. గురువారం జరిగే ప్రతిష్ఠ కార్యక్రమానికి 50 మంది భక్త మహాశైలందరూ ఈ మహత్తర ప్రతిష్ఠా కార్యక్రమానికి విచ్చేసి స్వామివార్ల అనుగ్రహ కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని ఆశిస్తూ శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయ కమిటీ మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణ కమిటీ కార్యక్రమానికి సహకరించిన ప్రధాన దాతలు ఎండమూరి శ్యామ్ ప్రసాద్, పెనుగొండ కృష్ణమూర్తి, దూళిపూడి రాజేష్, ముద్దాల వెంకటేశ్వరరావు, గీసాల శ్రీనివాసరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు పెళ్లి సత్యనారాయణ, కార్యదర్శి కుప్పశెట్టి సూర్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గురువారం వరకు కూడా 5 రోజులు ఈ యొక్క దివ్య ప్రతిష్ఠా మహోత్సవం జరపబడుతున్నాయి. మొదటి రోజున గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశన, దీక్షా వస్త్రధారణ పూర్తి చేసుకున్న పిదప యాగశాల ప్రవేశము చేసుకుని గోపూజ ముగించుకుని అంకురారోపణ, చతుషష్ఠి, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ, సర్వతో భద్రమండప ఆరాధనలు, అఖండ దీపస్థాపన పూర్తి చేసుకున్న పిదప స్వామివారి యొక్క మూలమంత్ర హోమములు చేసి ఉన్నాం. రెండవ రోజున సోమవారం ఉదయం ఈ యొక్క విగ్రహంలో ఉండేటువంటి సకల దోషములన్నీ కూడా పోయి విగ్రహాలకి అఖండమైనటువంటి మహిమ కలగడం కోసమని చెప్పి స్వామివారికి 12 నదుల నుంచి తీసుకువచ్చినటువంటి జలములతో విగ్రహములకి, యంత్రములకు, ఉత్సవమూర్తులకి, శిఖరానికి కూడా అత్యంత వైభవవేతంగా జలాభిషేకం చేస్తున్నాం. అనంతరం మధ్యాహ్నం 4 గంటలకి మూలమంత్ర హోమములు, నీరాజన మంత్రపుష్పములు, 3వ రోజైనటువంటి మంగళవారం రోజున స్వామివారికి జలాధివాసము, 4వ రోజు ఉదయం ధాన్యాధివాసము, సాయంకాలం పుష్పాధివాసం, పంచశయ్యాధివాసం. ఇవి 2 ఏప్రిల్ 2026 గురువారం ఉదయం 9 గంటల 19 నిమిషములకు అత్యంత వైభవవేతముగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మరియు మహాగణాధిపతి అయ్యప్ప స్వామి, స్వామివారి వాహనము యొక్క మయూరము, నెమలి, ధ్వజస్తంభము, శిఖరము ఇత్యాది పంచప్రతిష్టలు అత్యంత వైభవపేతముగా జరుపుటకు గ్రామంలో ఉండేటువంటి పెద్దలు, భక్తులు అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది కనుక అనంతరం ప్రతిష్టా మహోత్సవం అయిన తర్వాత స్వామివారికి కుంభ సమర్పణ చేసి ఈ సకల చైతన్య శక్తులన్నీ కూడా స్వామివారికి ప్రాణ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆ యొక్క కుంభ సమర్పణ చేసి గోవీక్షణ, ముందుగా గోవు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత భక్తులందరికీ కూడా చక్కగా దివ్య దర్శనాన్ని ఏర్పాటు చేసి అనంతరం స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంకాలం 5 గంటల 30 నిమిషములకు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము, అనంతరము ప్రసాద వితరణ ఇత్యాది కార్యక్రమాలన్నీ ఉన్నాయి కనుక ఈ 5 రోజులు కూడా జరిగేటువంటి పూజాధికములలో భక్తులందరూ పాల్గొని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాను.